నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 30 ఏళ్లు నేనే సీఎంని అధికారంలో ఉండగా జగన్ తరచూ చెప్పిన మాట ఇది. ఇప్పుడు పవర్ పోయి ఫ్యాన్ ఆగిపోయి 8 నెలలైంది. అంతలోనే మళ్ళీ గెలుస్తాం, 30 ఏళ్లు మనదే రాజ్యం అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన విజయం వైసీపీదే అని జగన్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ప్రయత్నించారు. ఇంతకుముందు ప్రజల కోసం జగన్ 1.0 చూశారని, ఇప్పుడు కార్యకర్తల కోసం 2.0 చూపిస్తానని, కానీ 2.0 కొంచెం వేరుగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఇంతకీ జగన్ చెప్పిన 1.0 ఎందుకు ఫెయిల్ అయ్యిందో ఆత్మవిమర్శ చేసుకున్నారా? మరి 2.0లో ఎలాంటి జగన్ను చూడబోతున్నాం? ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు. నమస్తే అండి. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. సార్, కృష్ణాంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మొదటిసారి నిన్న విజయవాడ కార్పొరేటర్లతోనూ అలాగే కొంతమంది నాయకులతోనూ కార్యకర్తలతోనూ మాట్లాడటం జరిగింది. దానిలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను. గత ప్రభుత్వ హయాంలో గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జగన్ 1.0 చూశారు. కానీ అప్పుడు జగన్ మొత్తంగా కూడా ప్రజలతో మమేకమైపోయి ప్రజల యొక్క క్షేమం కోరి కొంత కార్యకర్తల్ని పట్టించుకోలేదు అన్న అర్థం వచ్చే రీతిలో జగన్ 2.0లో మాత్రం కార్యకర్తలకు పూర్తిగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి దాష్టీకాలన్నీ కూడా గమనిస్తున్నాను. ఈ 2.1 అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినా కానీ మనం అధికారంలోకి రాబోతాం. అంతేకాదు ఈసారి వస్తే మళ్ళీ 30 ఏళ్ళు అంటున్నారు. ఎలా చూడాలి సార్? ఇది జస్ట్ ఒక కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం కోసం, అలాగే ఒక్కొక్కరుగా జారిపోతున్నారు ఎంపీలను చూస్తున్నాము కాబట్టి ఆ రకమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం, వీక్ అవ్వకుండా ఉండటం కోసం చేసినటువంటి వ్యాఖ్యలుగా గమనించాలా? ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేయటమే యాక్చువల్గా పార్టీ బతుకుతుంది అన్నారు. అంటే మరి అప్రమక్కం ఏంటో అక్కడ అర్థం కాలేదు. మళ్ళీ అట్ ది సేమ్ టైం కొంత గంభీరమైన వ్యాఖ్యలు కూడా చేయటం చూసాం. ఎలా చూడాలి సార్? సురేష్ గారు నమస్తే. తెలంగాణ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. పార్టీ బతుకుతుంది అని ఒక భరోసా కార్యకర్తలు చెప్పారు అంటే 2024 ఎన్నికల్లో పార్టీ చచ్చిపోయింది. అంతవరకు అయితే ఆయన కూడా అంగీకరిస్తున్నారు. రాజకీయంగా చచ్చిపోయిన పోలేనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా అంగీకరించాల్సినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారు. 151 నుంచి 175కి వెళ్లాలనే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఆ 151లో మధ్యలో 5 పోయి 11 మిగిలియాయంటే ఖచ్చితంగా అది ఘోరమైనటువంటి ఓటమి. ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. 10 మంది 11 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళు చేసేది ఏం లేదు, 4 గంటలతో చేసేది కూడా ఏం లేదు. రాజ్యసభ సభ్యులు అనేటువంటి వాళ్ళు ఎలాగూ బీజేపీకి అవసరం కాబట్టి కేంద్రంలో వాళ్ళు ఎలాగూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా దశల వారీగా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని తీసుకుంటది. ఎవరైతే భయం ఉన్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి వాళ్ళు, వ్యాపార వర్గాల వాళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ల పాటు కేసులు రాకుండా తీసుకున్న వాళ్ళ వీళ్ళందరూ కూడా అధికార పక్షం వైపు వెళ్ళిపోతారు. అది జగన్మోహన్ రెడ్డికి బహుశా అలాంటి భయాలు ఏమి లేవు. నాయకులు వెళ్ళిపోతారు, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతారు. వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయలేడు కూడా. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళనే మాయ చేయటం సాధ్యం కాదు కదా. వాళ్ళకి తెలుసు వాళ్ళకి సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవటము, కేసులు రాకుండా చూసుకోవటం. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఓడిపోగానే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇది సర్వసాధారణంగా జరిగేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్న లక్ష్యం ఏంటి అంటే, తను బయటికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, పోరాడాలన్నా కార్యకర్తలు కావాలి. వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయి. 40% ఓట్లు వచ్చాయి కానీ 40% జనమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలే ఉండరు. వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేం కాదు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారంటే వాళ్ళలో 1-2%, 3% కొంచెం కరుడు పెట్టినటువంటి కార్యకర్తలు ఉంటారు. అయితే ఆ కార్యకర్తలైనా సరే జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడాలి అని అంటే
ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేసులు ఎదుర్కోవాలి, దాడులు ఎదుర్కోవాలి, అరెస్టులను ఎదుర్కోవాలి. ఇవన్నిటి మీద ఈ భయాలన్నీ పోయి అయినా సరే ప్రాణాలకు తెగించి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండాలి. ఎప్పుడు ఎన్నాళ్ళు? ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు బతికిద్ది పార్టీ, మనం ఇంకో 30 ఏళ్ళు ఉంటాము అని చెప్తున్నాడు. ఎప్పుడు? 4.5 ఏళ్ల తర్వాత వ్యవహారం కదా, ఇప్పుడైతే కాదు కదా. ఇప్పుడు డిబేట్ లోకి రాబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ నేతను మీరు అడిగారు అనుకోండి, నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వస్తారంటే 2029 ఎన్నికలు జరిగితే అంటే మా పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అని అధికారంలోకి వస్తుందని చెప్తారు. గఫూర్ గారు అయితే అంత ప్రాక్టికాలిటీ లేకుండా చెప్పడం అనుకోండి, అది వేరే విషయం. సరే, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే నెక్స్ట్ ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి 40% ఓట్లు వచ్చినోడు ఆ మాట మాట్లాడుకొని ఎందుకుంటాడు? మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేమే అధికారంలోకి వస్తా ఉన్నాడు. అది జనరల్ గా ఏ పార్టీ అని చెప్పేటువంటి మాట. కార్యకర్తలకు ఆ మాత్రానికే భరోసా వస్తుందని నేను చెప్పలేను. కార్యకర్తలు ఇక్కడ ఒక అంశాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహుశా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలను నమ్మటం గానీ, ఆయన విశ్వసించి ఆయన వెనకాల వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవటం. ఎందుకు అని అంటే 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 2014లో అధికారంలోకి వస్తుందని పనిచేశారు కార్యకర్తలు, రాలేదు. మళ్ళీ 2019 వరకు కూడా పనిచేశారు. అంటే 7 సంవత్సరాల పాటు పనిచేశారు. 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఈ నాయకులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, మంత్రులు లేరు, ఎవరు లేరు. తన చుట్టూ ఉన్న 5 జగన్మోహన్ రెడ్డి. ఇది ఒకటే. తర్వాత ఈ ప్రభుత్వం ఏంది, అప్పుడు ప్రభుత్వం ఏంది, బటన్ నొక్కటము, లేదంటే వాలంటీర్లు తీసుకెళ్ళి ఇస్తారు. ఇది తప్ప ఆయన పాలన లేదు, వ్యవహారం లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కూడా అవసరం లేకుండా వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో అవసరం లేదు. కార్యకర్తల గురించి ఇంకేం పడించుకుంటాడు? అవసరమే లేకుండా పోయింది. అంటే ఇంకొక 5 ఏళ్ళు, 12 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని 12 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నేను మీకు ఏం చేయలేకపోయాను అధికారంలో ఉన్నప్పుడు. అంటే 12 ఏళ్ళు మీ లైఫ్ దొబ్బించుకున్నది, నెక్స్ట్ 5 ఏళ్ళు నా కోసం ఉండండి, కేసులు పెట్టించుకోండి, తన్నులు తినండి, పోని చస్తారో బతుకుతారో నాకు తెలియదు, అప్పుడు మాత్రం నేను 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాను. అంటే ఇంకొక 5 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు సగం లైఫ్ పోయినట్టే కదండి. నిజంగాకేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినట్టు? మీరు 5 సంవత్సరాలు అంటున్నారు, లేదంటే స్పెసిఫిక్ గా ప్రిసైజ్లీ 4 సంవత్సరాలు, ఇంకొక 4 నెలలు అనుకోండి. కానీ ఆయన నిన్న మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి 4.5 సంవత్సరాల గురించి కూడా ఆయన మాట్లాడటం లేదు. అంతకన్నా ముందే ఎన్నికలు వస్తాయి, మనం గెలవబోతున్నాము అన్నారు. మరి ఆయన అర్థం ఏంటో, అంటే బ్రతుకుతుంది పార్టీ అన్నప్పుడు మరి అధికారంలోకి రావడం మళ్ళా 30 సంవత్సరాలు. మరి ఆయనకి జమిలీ ఎన్నికలు అంటే 2029 కన్నా ముందే వచ్చేస్తే అని ఎవరైనా చెప్పారా, లేకపోతే ఆయన అవగాహన అర్థం కావట్లేదు? జమిలీ ఎన్నికల మీద ఇలాంటి స్పెక్యులేషన్స్ ఉండే విధంగానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి మాట వాస్తవం. జమిలీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం వరకు వచ్చింది వ్యవహారం. ఇవన్నిటి వ్యవహారం ఏంటంటే జమిలీ ఎన్నికలు కూడా 2029 నుంచే ప్రారంభోత్సవం అనేటువంటి ఒక చర్చ ఉంది. 2026లో మొత్తము పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరిగిన తర్వాత 2027 తర్వాత ఎన్నికలు రావచ్చు అనేటువంటిది చర్చ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఇప్పుడు ఎన్నికలు జరిగినా మేమే గెలుస్తామని అంటాడు. అది వేరే విషయం. అసలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఏంటి అనేది సెకండరీ. ఇక్కడ ఒక అంశం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికే భయం పట్టుకొని ఉంది ఇప్పుడు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి మీరు గమనించండి, గతంలో తాడేపల్లికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో నుంచి దాదాపుగా ఆయన బయటికి రాలే, మీటింగ్లకు వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడన్నా బెంగళూరుకి ఎప్పుడన్నా వెళ్ళాడో లేడో మనం చూడలేదు. మనమైతే లోటస్ పాండ్ కూడా ఎప్పుడో పేరుగా వెళ్ళాడు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మాక్సిమం వారం రోజుల్లో 2-3 రోజులకు మించి రాష్ట్రంలో ఉండటం లేదు. మాక్సిమం 3-4 రోజులు బెంగళూరులోనే ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు? ఇది అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. జగన్మోహన్ రెడ్డికి కూడా భయం ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంటే మరి తాడేపల్లిలో ఉంటే దాడులు జరుగుతాయా, కేసులు పెడతారా, లేకపోతే ఏమన్నా జరిగితే, ఇలాంటి భయాలు ఆయనకు కూడా చాలా ఉంటున్నాయి. కాబట్టి ఆయనే ఆంధ్రప్రదేశ్ లో ఉండటానికి భయపడేటువంటి పరిస్థితి ఉంటే ఈయన ఇంకా ఏమి భరోసా ఇస్తాడు? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భయాలు అనేటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డికే కాదండి. నేను చెప్తాను, మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా భయాలు ఉన్నాయి మొన్న. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడులు చేసింది, పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసింది. ఈ పరిస్థితుల్లో మాక్సిమం 3 రోజులు 4 రోజులు ఉంటే ఎక్కువ రోజులండి, వారంలో 2-3 రోజులు వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆ రోజు కూడా భయం ఇదే వాళ్ళకి. అంటే అధికారం ఉంటే ప్రతిపక్షాల మీద ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైన దాడి జరిగేటువంటి పరిస్థితి వైసీపీ హయాంలో ఉంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆయనకే భరోసా లేనప్పుడు, ఆయనకే ధైర్యం లేనప్పుడు ఇంకా కార్యకర్తలకి ఏం ధైర్యం ఇస్తారు? మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకునేంత వరకు చాలా సభలు, మీరు కావాలంటే వీడియోలు చూసుకోండి, ఫస్ట్ మీటింగ్ లో తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ కేసు పెడుతున్నాడు, ఈ కేసు పెడుతున్నాడు, మీకు భయపడుతున్నారు తమ్ముళ్ళు, భయపడుతున్నారు తమ్ముళ్ళు అని 4-5 సార్లు అడిగేవాడు. ఎందుకంటే మీరు భయపడొద్దు తమ్ముళ్ళు అని ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం. ఎవరు కూడా జెండాలు భుజానేసుకొని ఆ రోజున బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. వాళ్ళ సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా లేదా ఇంకోటి పెట్టినా నువ్వు అసలు గత 7 ఏళ్లలోనో 8 ఏళ్లలోనో అసలు ఏమేమి పోస్టులు పెట్టా నీ మొత్తం వ్యవహారం ఏందని తీసి కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఇవన్నీ ఆ విధమైనటువంటి కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పార్టీ కార్యకర్తల కోసం కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవటం కోసం కనీసమైనటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన 2.0 లేదా ఇంకొక 0.0 ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఇంకా కొత్తగా చూసేది ఏం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశారు 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారో చూసాము. కాబట్టి అంతకన్నా ఇంకా ఏదైనా చేస్తారంటే అసలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో అసలు ఈ కనీసం 40% కూడా ఓట్లు వేసేదానికి అవకాశం లేదు. ఇక 30 ఏళ్లకు సంబంధించినటువంటి పాలనకు సంబంధించినటువంటి వ్యవహారము ఇది. పశ్చిమ బెంగాల్లో సిపిఎం నేతృత్వంలో కమ్యూనిస్టులు ఒక 20-25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు చాలా పార్టీలు ఇలాగనే అనేయండి, మనం 20-25 ఏళ్ళు ఉండబోతున్నామని. 99లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా చాలా సార్లు అన్నాడు. 2004లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వదిలేశాడు ఇప్పుడు ఆ మాట. జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ఇప్పుడు అంటాం కాదు కదా, 2019లో గెలిచిన తర్వాత అనేక సార్లు మనం రానున్న 30 ఏళ్ళు మనమే గెలిచేది. నువ్వు అయిపోతివి, నువ్వు ఘోరమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత, ఈ విధమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత ఇంకా 30 ఏళ్ళు అనటానికి ఎవరు నమ్ముతారు? కార్యకర్తలు కూడా నవ్వుకుంటారు. ఈ విషయము కొన్ని వాస్తవ దూరమైనటువంటి మాటలను వదిలేస్తే మంచిది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఈ మాటలు ఎలా ఉన్నాయనంటే, నేను లెగిస్తే మనిషిని కాదు అనేటువంటి ఒక సామెత లాగా ఉంది. రైట్ కృష్ణ. అయితే వరలక్ష్మి గారు ఎలా చూడాలి? నన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి, మీరంతా అధైర్యపడకండి. 16 నెలలు జైల్లో ఉన్నాను, బయటకు వచ్చాను, ఏమైంది? సీఎం అవ్వలేదా? 5 సంవత్సరాలు పరిపాలించలేదా? మళ్ళీ ఏమవుతుంది? మహా అయితే ఇంకో 3 నెలలు పెడతారు జైల్లో, మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ అధికారం. ఆయన అధికారం అని కూడా అంటలేదు, ఏలతం అంటున్నారు. ఆ భాష మరి ఏలటం అనే భాష మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి అటువంటి దాన్ని వాడచ్చలేదు. 30 ఏళ్ళు ఏళ్తాం, ఏళ్తాం అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా చూడాలి మరి జగన్ 2.0? I mean, are you scared of that Jagan 2.0? గుడ్ ఈవినింగ్ సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు అసలు యాక్చువల్ గా అయితే ఏం మాట్లాడాలో కూడా ఏం స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మీరు అంటున్నారు కదా సార్, యాక్చువల్ గా నన్నే ఆదర్శంగా తీసుకోవాలి, నేను పడిలేచిన కెరటాన్ని అని. పెద్ద పాపం స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ స్వాతంత్రం కోసం ఆయన ఒక 16 నెలలు జైల్లో ఉండి ఈ భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు ఇచ్చిన పెద్ద ఏమంటారు స్వాతంత్ర సమరయోధుడు అండి. ఆయన చరిత్రలో అంటే ప్రతి ఒక్కళ్ళు అవినీతి చెయ్యండి, జైలుకి వెళ్ళండి, హీరో లాగా వచ్చి చెప్పుకోండి అని చెప్పుకునేదానికి లిటరలీ ఎవరైనా నేను కాదు ఇంకొకరైనా కానీ జైలు గోడలు దాకపోయో లేకపోతే కోర్టులు మెట్లు ఎక్కువ స్టేషన్ మెట్లు ఎక్కితే కూడా మనం అవమాన భారంతో చచ్చిపోతాం. అలాంటిది ఆయన నన్నే ఆదర్శంగా తీసుకోండి అని చెప్పారంటే ఇదొక పాపం పాఠ్యాంశాల్లో కూడా కమింగ్ డేస్ లో అది అలాంటివి పెట్టిస్తారేమో. ఊరికే కాదు పాపం, దీన్ని చాలా మంది అంటుంటారు వేరే వేరే పేర్లతో, మనకెందుకు. కానీ ఇక్కడ సార్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మరి తెలీదు, అది పాపం అమాయకత్వమో తెలీదు, లేకపోతే ఇంకేదన్నా మాట అంటారో తెలీదు. ఇంకొకటి ఎవరైనా ఏదైనా ఒక
తప్పు జరిగితేనో లేకపోతే మనకి ఒక గుణపాఠం వచ్చినప్పుడు ఏమంటామంటే దానిలో నుంచి ఏం ఏం నేర్చుకోవాలి, ఏం చేయకూడదు, మళ్ళా కమింగ్ డేస్ లో ఏం జరగకూడదు. సపోజ్ ఒక బిజినెస్ అనుకోండి, లేకపోతే ఒక వ్యవసాయమే అనుకోండి, యాక్చువల్ గా ఒకే పంటని 100 సార్లు వేస్తే ఆ భూమి సారవంతం ఎట్లా పోతుందో అని మనం అనుకుంటాము. అదే బిజినెస్ లో హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఎక్కడ తప్పు చేయకూడదు అనేది కూడా మనం అనుకుంటుంటాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేను 2.0 అవుతాను, నన్ను మించిన వాళ్ళు లేదు, మీరు వాళ్ళని గుర్తు పెట్టుకోండి, వీళ్ళని గుర్తుని పెట్టుకోండి అంటే నువ్వు సమాజానికి ఏమి ఇస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఆల్రెడీ మిమ్మల్ని మీ సొంత చెల్లెలు వదిలేసింది, ఆల్రెడీ మీ ఆత్మ ప్రేతాత్మ అయిన విజయసాయి రెడ్డి గారు వదిలేశారు, మిమ్మల్ని నమ్ముకున్న రాజ్యసభ సభ్యులు మొత్తం ఒక్కొక్కరు అంటే అన్ని ఖాళీ అయిపోతుందండి. నువ్వు ఎక్కిన బస్సు ఆల్మోస్ట్ ప్రజలు అంటే 11కి పరిమితమైన నిన్ను ఒక్కొక్కరు వదిలేసి దింపేసి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు ఏదో సడన్ గా వచ్చేసి లండన్ కి వెళ్తే ఏమో అంటే మారు మనసు మంది వస్తారని అనుకుంటారు కొద్ది మంది, కానీ నేను వెరైటీగా వచ్చేసి సడన్ గా అక్కడ ఏదో రోబోటిక్స్ నేర్చుకున్నట్టు లేకపోతే స్పెషల్ డివైస్లు లోపల పెట్టుకొని వస్తారనమాట. బ్రెయిన్ లో వచ్చేసి నేను 2.0ని, నేను ఇలా ఉన్నాను, నేను అందరినీ గుర్తు పెట్టుకుంటాను, నేను వచ్చేస్తే మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను. ఎవరికి చెప్తారని మీరు? ఇవాళ కార్యకర్తలు నమ్మే పరిస్థితి లేదు, ఇవాళ నాయకులు నమ్మే పరిస్థితి లేదు. మరి ఎవరికి భరోసా ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి భారతి గారు కూడా నమ్మే పరిస్థితి కాదు. ఇవాళ ఎవ్వరికి చెప్పలేరు. పిల్లలు ఆంధ్రకే రారు, ఆంధ్రాలో ఉన్న వైఫ్ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, తల్లి భయపడిపోయి ఎక్కడో బయట ఉంటున్నారు. ఇంతమంది వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మేకపోతే గాంభీర్యం అంటారో లేకపోతే ఏమంటారు? ఇంకొకటి చెప్పుకోవాలండి ఇక్కడ సురేష్ గారు, వాళ్ళ ఎక్స్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో కేతిరెడ్డి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. అరే బాబు, మనం ఈ తప్పులన్నీ చేసాము, ఈ తప్పుల నుంచి మనం సరిదిద్దుకోవాలా, ప్రజలకు భరోసాగా ఉండాలా అని ఒక పక్క చెప్తానే ఉన్నారు. మీరు ఇప్పటి వరకు నేను 1.0లో ఓన్లీ నాయకుల్ని అక్రమంగా సంపాదించుకోమన్నాను, లేకపోతే అపోజిషన్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టమని చెప్పాను. 2.0లో వచ్చి నేను కార్యకర్తలను పట్టించుకోలేదు. కార్యకర్తలు కాదండి, ఇక్కడ మీరు అనుకున్న నాయకులకి అపాయింట్మెంట్ లేదు, మీరు అనుకున్న మినిస్టర్లకి అపాయింట్మెంట్ లేదు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు. మీరు అదేమంటారంటే ఇప్పుడు ఈయన రోబో అనుకుంటున్నారు కదా, ఒక క్యాప్సిల్ లాగా ఒక గృహం నిర్మించుకొని అందులోనే ఉండి స్క్రిప్టెడ్ గా ఉన్న ఏదైతే ప్రెస్ మీట్లు ఉంటాయో అన్ని స్క్రిప్ట్లే కదా. ఇది ప్రజలందరూ చూసేశారు. కొత్తగా మిమ్మల్ని ఇంకా కొత్తగా చూసేది ఏముంది? మళ్ళా ఇంకేమైనా 2019-24 మధ్యలో చేసిన కేసులకి ఏమన్నా మీరేమన్నా జైలుకి వెళ్లాల్సి ఉంటే ఆ 2.0లో మీ తప్పులు అంటే అదృష్టవశాత్తు ఎప్పుడో 32 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు నుంచి కూడా ఇప్పుడు దాకా మీకు కేసులు అలా రన్ అవుతానే ఉన్నాయి కాబట్టి మీ అదృష్టం బాగా కలిసి వచ్చింది కాబట్టి దాంట్లో ఒక్క దాంట్లోనే తీసుకోవాలి. కానీ నిజంగా భారతదేశ న్యాయ వ్యవస్థలు కానీ ఒక గట్టిగా ఒక కన్ను చూపు మిమ్మల్ని చూసి ఒక కళ్ళు కానీ విప్పుండుంటే ఇవాళ మీరు నిజంగానే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉండుండేవాళ్ళు ఈ భారతదేశంలో. వరలక్ష్మి గారు, ఆయన మాట అనడానికి కూటమి ప్రభుత్వం మీద 8 నెలల్లోనే విపరీతమైన ప్రజా వ్యతిరేకత వచ్చిందనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు. దానికి ప్రధాన కారణం మీరు ఇచ్చినటువంటి హామీలు. ఆ హామీలు అమలు పరిచే అవకాశం లేదని నేను ఎంతో చెప్పాను, అప్పట్లోనే చెప్పాను, ఫిగర్లతో సహా చెప్పాను. 1,50,000 కోట్ల రూపాయలు పైచీలకు అవుతుంది, సాధ్యపడే విషయం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని నమ్మితే ఏమవుతుందో ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే వ్యతిరేకత వచ్చింది కాబట్టి మళ్ళీ మనమే గెలిచేది ఆయన చెప్పేది. సూపర్ 6 అమలు అనేది లేదా, ఎక్కడా కూడా అమలు జరగటం లేదు అనేది అన్ని ఆయన ఉదహరించడం జరిగింది. సురేష్ గారు ఇక్కడ ఇవాళ ఒక నిమిషం మనం మాట్లాడుకోవాలండి. మీరు బటన్ నొక్కారు, పథకాలు వేశారు, మరి ఎంతమందికి వచ్చాయి ఎంతమందికి రాంది అది పక్కన పెట్టండి. నువ్వు అభివృద్ధి అనేది లేకుండా ఇవాళ కనీసం అండి ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. అది మీరు ఒప్పుకోండి. నేనేదో టీడీపీ పర్సన్ గా మాట్లాడటం లేదు, ఒక సాటి ఆంధ్రప్రదేశ్ లో ఒక మామూలుగా ఒక మనిషిలాగా చెప్తున్నానండి. ఇవాళ ప్రతిదీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత బడ్జెట్ మనం ఇబ్బందిలో ఉన్నామో అవన్నీ అనాలిసిస్ చేసి ప్రతి పథకం ఇస్తానని ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు. ఆల్రెడీ వచ్చి 6 మంత్స్ అయిందండి. 6 మంత్స్ లో ఇవాళ మీరు ఏ రోడ్ లోకి వెళ్ళినా గానీ, మీరు బయట రోడ్స్ చూసినా గానీ పెన్షన్ ఇవాళ కూడా 1వ తేదీకి మనం మీలాగా 250 లేకుంటే 100 పెన్షన్ అది ఇవాళ 4,000 వికలాంగుల పెన్షన్ 6,000 ఇంటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారండి. మీరు అది గమనించారో లేదో, సిలిండర్స్ ఇచ్చేశారు. మీకు మిగతా పథకాలు కూడా
మొన్న కేబినెట్ లో కూడా మొత్తం అనాలిసిస్ చేసి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి ఇవన్నీ ఏంటి అని అనాలిసిస్ చేసి ప్రతి పథకం అమల్లో చేస్తున్నారు. వీళ్ళేదో సత్యశీలైనట్టు వీళ్ళు వస్తుండగానే ఏదో అన్ని టకటకా నెరవేర్చినట్టు మీరు ఏం చేశారో మీరు ఎంత పెట్టారో మిమ్మల్ని వద్దనుకునే కదా ఇవాళ 11కి పరిమితం చేసింది. వాటిలో నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకుండా మాకు అంటే మన మంచితనాన్ని గుర్తించి మనకి మళ్ళా పట్టం కడతారనే కాన్ఫిడెన్స్ ఎక్కడా లేదు పాపం మాజీ ముఖ్యమంత్రి వర్యులకి. ఆయనకు ఒకటే ఉంది అంటే కూటమి చేతిలో ఉందన్నమాట. మీకు 2.0 రావాలన్నా 3.0 రావాలన్నా అంటే కూటమి ప్రభుత్వం ప్రజాదరణ పొంది కూటమి ప్రభుత్వం అన్ని సకాలంలో చెల్లించిస్తే మీ బతుకు జీరో అని మీరే ఒప్పుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. అంటే 8 నెలల్లో ఏమి వీళ్ళకి వచ్చేసిందో యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా నిర్బంధ పరిపాలన సాగించట్లేదు. అలాంటి ఆ నిర్బంధ పరిపాలన ఆయన సాగించిందంటే కూటమి ప్రభుత్వం ఇవాళ మీరు ఇంత ధైర్యంగా వచ్చి తాడేపల్లిలో వచ్చి కూర్చొని మాట్లాడలేరు. ఇందాక రామాంజనేయులు సార్ అంటున్నారు కేసులు పెడతారేమోనో వీళ్ళు కూడా సార్ ఇక్కడ కేసులు పెట్టో లేకుంటే వేరే వేరే చేస్తుందంటే ఇవాళ ఎవరు బయట తిరగరండి. అలాంటి అది ఆయన కృష్ణాంజనేయులు గారు రామాంజనేయులు గారు కదా కృష్ణాంజనేయులు గారు సారీ కృష్ణాంజనేయులు గారు మా గురజాలండి సార్ యాక్చువల్ గా సారీ ఆయన అందుకని కూటమి ప్రభుత్వంలో భయభ్రాంతులకు ఏమి గురి కావట్లేదు. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వైసీపీ నాయకులందరూ కూడా ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తున్నారండి. ఆయన అంటే ప్రతిదీ ఒక డ్రామాని క్రియేట్ చేస్తా ఉంటారనమాట. ఆయన ఏదో భయపడినట్టు ఆయన ఏదో సింపతి కోసం అని చెప్పి ఆయన పర్సనల్ వర్క్ల మీద బెంగళూరులో ఉన్నారు కానీ ఆయన ఇక్కడ ఎవరు భయభ్రాంతులకు గురి చేయట్లేదు సార్. కూటమి ప్రభుత్వం చాలా మంచిగా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మీకు తెలుసు కదండి సార్ కృష్ణాంజనేయులు గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మన గురజాల్లో అనుకోండి మన పల్నాడు అనుకోండి ఎవరైనా బయటకు వచ్చిన దాఖలాలు ఉన్నాయా సార్ యాక్చువల్ గా అప్పటికి ఇప్పటికి మీకు తెలుస్తుంది కదా ఏంటి డిఫరెన్స్ అనేది. అందుకని జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టెడ్ డైలాగులు ఇదే డైలాగులు అండి. పాపం స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో తెలియదు కానీ ప్రతిసారి అదే స్క్రిప్ట్. వెంట్రుక పీకడాలు ఒకటి 30 సంవత్సరాలు నేనే అధికారంలోకి ఉంటాను శాశ్వత ఏమంటారు ఆయన శాశ్వత అధ్యక్షుడు కదండి. అందుకని ఏమైనా మాట్లాడతారు. ఇవాళ మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఎవరు తర్వాత అధికారంలోకి వచ్చేది రాంది ఇట్స్ నిజంగా చిన్న పావులనే పెద్ద కవిత కొట్టాలి సురేష్ గారు. ఇది యాక్చువల్ గా కూటమి ప్రభుత్వానికి పాపం జగన్మోహన్ రెడ్డి చిన్న పావులాగా మనం అనుకొని పెద్ద కవితనే కొట్టాలండి. ఎందుకంటే ఇది మా చేతిలో ఉంది కూటమి ప్రభుత్వం చేతిలో ఉంది. ఆయన్ని పాపం రానివ్వాలా లేకుంటే పర్మనెంట్ గా ఇంట్లో కూర్చోబెట్టాలని మా నాయకులందరూ హ్యాపీగా ప్రజలకి దగ్గరగా ఉండి బాగా సేవ చేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే మర్చిపోయారు. ఇంక జీవితంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకోరు. ఆ విధంగా పరిపాలిస్తారని మీకు తెలియజేసుకుంటున్నాను. ఓకే గఫూర్ గారు ఎలా చూడాలి ఇవి మేకపోతు గాంభీర్యం అన్న ప్రదర్శన లాగా చూడాలా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా లేదంటే ఆ కాన్ఫిడెన్స్ని కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కల్పించడమా లేదంటే ఆయన అన్నట్లు దాదాపుగా చచ్చిపోయిన పార్టీ బ్రతుకుతుంది అన్నాడంటే ఇక ఎవరు మిగలరు వెళ్ళిపోతారు అన్న దాన్ని ప్రివెంటివ్గా మాట్లాడిన మాటలు అనుకోవాలా లేదంటే ఆయన నిజంగానే కళ్ళలు కంటున్నారా త్వరలోనే ఎన్నికలు వచ్చేస్తాయి జమిలీ అని చెప్పేసి ఈ లోపలనే అధికారం మారిపోతుందని చెప్పేసి. అసలు కూటమి ప్రభుత్వం గెలవడానికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే. ఒకటి ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే 2 1+1 2 అవుతుంది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీ జట్టు కట్టడం అది కూడా ప్రధాన కారణమైంది. మరి ఈ లోపలనే ఆ 2 లేదంటే కనుక బీజేపీ పాత్ర నామాత్రమేనని తెలిసిందే. మరి ప్రధానంగా వాళ్ళు ఏమైనా విడిపోతారని చెప్పేసి ఆయన ఏమైనా అనుకుంటున్నాడా లేదంటే వాళ్ళు కలిసి ఉన్నా కానీ వాళ్ళని దాటి నెక్స్ట్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ జరిగితే ఆయన చెప్పేది ఎలా చూడాలి సార్ ఆయన వ్యాఖ్యల్ని నిన్న? ఒకటి సురేష్ గారు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో తన కార్యకర్తల్ని ప్రోత్సహించుకుంటూ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. అంతవరకే పరిమితమైతే ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ ఆయన కార్యకర్తలను ఆయన ఉత్సాహపరచుకోవాలి. అయితే ఆయన కొన్ని అధిక ప్రసంగం చేసినారు కొంత. ఆ అధిక ప్రసంగం ఏమిటి 2.0 ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఇప్పుడు 1.0 అయిపోయింది. ఎన్నికలు జరిగి 8 నెలలు అయింది. 2.0 ఎప్పుడు రావాలా? ఇంకా 4.5 సంవత్సరాల తర్వాత లేదా 4 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు దాని తర్వాత రావాలి. అంటే 4 సంవత్సరాల 3 నెలల తర్వాత 5 నెలల తర్వాత జరగబోయేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎవరైనా అంచనా వేయగలుగుతారా?
ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అంచనా లాస్ట్ మినిట్ వరకు వేయలేకపోయినా కదా, లాస్ట్ మినిట్లోనే ఆయన అసలు ఓడిపోయేంత వరకు ఆయన ఓడిపోతా అనేటువంటి లేదు కదా, ఏడ్చినాడు కదా. కాబట్టి ప్రజల మీద విశ్వాసం పెంచుకొని ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందగలిగేటువంటి రాజకీయ నాయకులకు 2 పాయింట్లు 3 పాయింట్లు ఉంటాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారికి ఒకటే కష్టం అనుకుంటుంటే బంగారు ప్లేట్లో అప్పచెప్పారు అధికారం ప్రజలు, కానీ ఇతను కాల్తో కొట్టుకున్నాడు దాన్ని. ఇప్పుడు నేను ఏం ముఖం పెట్టుకుని ప్రజల దగ్గర పోతాడంటే అతను ఏ విషయంలో అతను ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే 2.0 3.0 కలలు కనకుండా ప్రజల విశ్వాసం పొందడం ఎట్లా, నేను ఎందుకు ఓడిపోయినా అని ముందు నేర్చుకోవాలి. ఆయన ఇప్పటికీ అనుకుంటున్నది ఏమంటే సూపర్ 6 లాంటి అబద్ధపు ప్రచారాలు చేసి నన్ను ఓడించాలని అనుకుంటున్నాడు ఆయన. సూపర్ 6 పెట్టినా పెట్టకపోయినా గెలిచేదండి కూటమి. ఎందుకంటే ప్రజలు విసిగిపోయినారు ఆ రోజు. ఈ పీడ పోవాల రాష్ట్రానికి అనేటువంటిది ప్రతి ఒక్కరిలో అన్ని తరగతుల ప్రజల్లో వచ్చింది కాబట్టి చిచ్చుగా చేస్తున్నారు. నార్మల్గా అయితే ఎంతో కసి ప్రజలు లేకపోతే 11 సీట్లకు పరిమితం చేయరు కదా. కసి ఎందుకు వచ్చింది ప్రజల్లో అంటే అబద్ధాలు చెప్పడం, అరాచకాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, ప్రజాధనం దోచుకోవడం, మైన్స్ దోచుకోవడం, తర్వాత మద్యాన్ని దోచుకోవడం, అంతా దోపిడీ కార్యక్రమం కదండి. కాబట్టి ప్రజలు ఈ దోపిడీ పాలన పట్ల, కుటుంబ పాలన పట్ల, మొత్తం తన కుటుంబం అంతా రాష్ట్రం మీద పడి రాక్షసులాగా పిప్పి చేసినటువంటి పరిస్థితి పట్ల, అట్లాగే హత్యలు చేసి డోర్ డెలివరీ చేసేటువంటి కల్చర్ని తీసుకుని వచ్చిన తర్వాత ఎవరైనా ఎట్లా బలపరుస్తారండి. కాబట్టి చిత్తుగా ఓడించారు. ఈయన ఒక్కసారి కాదు 100 సార్లు ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి. మా చిన్నాయన్ను చంపిన దాంట్లో నా పొరపాటు ఉంది, క్షమించండి. లేదా సుబ్రహ్మణ్యాన్ని చంపిన దాంట్లో అనంతబాబు వాళ్ళు నా పొరపాటు ఉంది, క్షమించండి. డాక్టర్ సుధాకర్ని చెప్పిన దాంట్లో మా పోలీసుల పొరపాటు ఉంది, నా పొరపాటు క్షమించండి అని ఆ రకంగా ప్రజల దగ్గర పోయి క్షమాపణలు చెప్పుకొని ఆయన ప్రజలను మొక్కి ఏదో ఇదిగో ఈ పనులు చేస్తారు నాకు ఆదరించండి అంటే జనం ఎవరో కొంతమంది ఓట్లు వేస్తారు. అట్లా కాకుండా నేను చాలా చక్కదనంగా పరిపాలించిన, ప్రజలు పొరపాటు చేసినారు, మళ్ళా 30 సంవత్సరాలు ఉంటా అంట. మీకు గుర్తుంటే సురేష్ గారు ఆయన మొట్టమొదట మన విజయవాడ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 30 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది, నా బొమ్మ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఇళ్లలో ఉందో పోయి చూడమని చెప్పాలి ఆయనకు. ఎన్ని ఇళ్లలో నీ బొమ్మ ఉందయ్యా అని వాళ్ళ నాయకులే పెట్టుకోవడం ఆయన బొమ్మను. కాబట్టి మళ్ళా 2.0 అనేటువంటి మాట అధిక ప్రసంగం తప్ప అది వాస్తవ పరిస్థితులకు తగినట్టుగా లేదు. సరే, కార్యకర్తలను ఉత్సాహపరచుకోవడానికి అయితే ఈ పీకే మాటలు అవన్నీ ఎందుకు వస్తాయండి? ఎవడేం పీక్కోలేడు. ఇది ఏమంటే ఈ చంద్రబాబు నాయుడు లేదా ఈ ప్రభుత్వం మెతగ్గా ఉంది, కానీ పీకాలనుంటే ఆ మిగిలిన బొచ్చు కూడా పీకేయచ్చు వీళ్ళు అన్ని. ఇప్పుడు ఆ సిట్ వేసేది 8 నెలల తర్వాత. ఇదే కనుక మొదటినే సిట్ వేస్తే ఈ పాటి తేలిపోయి ఉండేది ఇలా కథ. కాబట్టి ఏమైనప్పటికీ నైతికంగా ప్రజల దగ్గర పోయేటువంటి హక్కు వాళ్ళకి లేదు. ప్రజల్లో బాగా వేరుబడి ఉన్నారు, వాళ్ళ నాయకులే నిలబడడం లేదు, ఎంపీలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు, పార్టీ యొక్క కమిటీలు లేచిపోతున్నాయి, జిల్లా నాయకులు మిగలడం లేదు. ఇటువంటి పరిస్థితిలో పార్టీని చక్కదిద్దుకోవడానికి అభూత కల్పనలు కాకుండా, మళ్ళా దోమపోగురు మాటలు కాకుండా ఆయన నమ్రతగా మనం ప్రజల దగ్గర పోదాం అంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత పరిపాలించినప్పటికీ ఎంత కొంత అసంతృప్తి ప్రజల్లో వస్తుందండి. ఆ రకంగా కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి వస్తే దాన్ని ఏమైనా సొమ్ము చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంకా అహంకారపూరితంగా ఉంటే వేయాలనుకున్నా కూడా ఈయనకేం వేయాలనేది అనుకుంటారు. అందుకోసం నా ఉద్దేశంలో అధిక ప్రసంగము, వాస్తవాలతో సంబంధం లేని ప్రసంగము, ఈ కార్యకర్తల్ని ఉత్సాహపరచుకోవాలంటే ఈ అబద్ధాలతో ఉత్సాహపడరు. వాస్తవంగా జనం దగ్గర పోయి జనంతో క్షమాపణలు అడిగి జనంతో సంబంధాలు పెట్టుకుంటే ఏ పార్టీకైనా రాజకీయ భవిష్యత్తు ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పుకోవచ్చు, పోవచ్చు జనం దగ్గర. అది కాకుండా నేను బంగ్లాలో కూర్చుంటాను, నాకు మళ్ళా 30 సంవత్సరాల అధికారంలోకి వస్తా అంటే ఇది నియంతృత్వ ప్రభుత్వం లేదా నియంతృత్వ వ్యక్తి, ఆయన పోకడలు, ఆయన ఊహించిన ఊహాగానాలు తప్ప ఆచరణలో మాత్రం దానికి స్కోప్ లేదండి. ఓకే గఫూర్ గారు, ఇంకొకటి జనరల్గా రాజకీయ పార్టీలు కానీ రాజకీయాల్లోకి వచ్చేవారు కానీ
మెయిన్గా వచ్చేది ప్రజాసేవ కోసం అని చెప్పేసి అంటారు. కనీసంగా మాట మాత్రమన్నా మాట్లాడాలి. కానీ గతంలో చూసాం, మీరు అన్నట్లుగా ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడే నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలనుకుంటున్నాను అంతే తప్ప ప్రజాసేవ చేయాలన్నది ఒక మాట రాదు. రెండోది, నా ఫోటో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నేను చేసే సేవ వలన ఆటోమేటిక్గా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్న మాట ఆయన నోట్లో ఇచ్చారు. అలాగే నిన్న కూడా, అంటే ఆ అధికారంలో ఉన్నప్పుడు అదే మాట, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మళ్ళీ వస్తాం అంటే అధికార కాంక్ష తప్ప ఇక్కడ ప్రజల కోసం, నిజంగా ప్రజలకి బాగోగుల కోసం ప్రజలకు సేవ చేయాలన్న తపనతో జనరల్గా చూస్తుంటాం మనం. ఈ సేవ చేయడానికి అనేక ఆర్గనైజేషన్స్ పెడుతుంటాయి, చారిటీ ఆర్గనైజేషన్స్, అవన్నీ కూడా లాభాపేక్ష లేకుండా. రాజకీయ నాయకులేమో రాజకీయాల ద్వారా సేవ కోసం వద్దాం అనుకుంటారు. ఆ రకమైనటువంటి ఇది ఆయన ఎందుకని ఆ మాటల్లో కనపడటం లేదు? సురేష్ గారు, ఏ వ్యక్తి అయినా తండ్రి ప్రమాదంలో చనిపోతే తండ్రి శవం ఆ పక్కన ఉంటే సంతకాలు సేకరించని ముఖ్యమంత్రిగా చేయండి అని చెప్పినోడు అధికార కాంక్ష తప్ప ప్రజాస్వామ్య కోరికైనా అవుతుంది. ప్రజాసేవ చేయడం కోసమా? ఇంతకంటే చాలా మంది ఉన్నారు ప్రజాసేవ చేసేవాళ్ళు. అట్లాగే ఆయన మీరు చూడండి, చిన్న నన్ను ఎందుకు చంపినారు? అధికారం కోసమే. ఎందుకు తల్లి చెల్లిని దూరం చేసినాడు? అధికారం కోసమే. అధికారం సంపాదించుకోండి, ఇంకోటి పోటీ రాకూడదు. కాబట్టి ఆయన ప్రతి అడుగు అధికార కాంక్ష తప్ప, అక్రమ సంపాదన కోసం తప్ప ఆయన ప్రజల్ని ఉద్ధరించడానికి ఏమి లేదండి. కాబట్టి ఆయన చెప్పేది ఏ ఒక్కరు హర్షించరు, ఏ ఒక్కరు దాన్ని సీరియస్గా తీసుకోరు. జోకర్ మాటలే అనుకుంటారు. రైట్ సార్, మన అంశంలోకి వెళదాం. జగన్ ఇంటి సమీపంలో గత రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటోంది. మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటయ్యాక ఈ ఘటన జరగడంపై టీడీపీ సందేహం వ్యక్తం చేస్తోంది. కొన్ని వస్తువులను తగలబెట్టేందుకు ఇంటి గేటు బయట నిప్పు పెట్టారని అంటోంది. సిట్ ఇంటి వరకు వస్తుందనే భయంతోనే ముందే లిక్కర్ స్కామ్కు సంబంధించి రాసుకున్నటువంటి లెక్కలు, డాక్యుమెంట్స్ తగలబెట్టారని ఆరోపిస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది, కూపీ లాగుతుంది. గెట్ రెడీ, స్టే ట్యూన్ టు తాడేపల్లి ఫైల్స్ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది.